చంపకిత చెర్రీ. హాయ్, ఇక్కడ చూసారా మా పెద్దోడు ఐస్ క్రీమ్ తింటున్నాడు. కాలేజ్ నుంచి వచ్చేసరికి 8 అయిపోయింది. అమ్మ నువ్వు అర్జెంటుగా నాకు బయటికి తీసుకెళ్ళన్నాడు. నాన్న అన్నాను. ఆ టైంకి అయితే నేను యాక్చువల్గా షాప్లోనే ఉన్నాను అనమాట. సో దిగంగానే అమ్మ ఇంటికి పదా అన్నాడు. ఎందుకు నాన్న అంటే నాకు ఇవాళ ఐస్ క్రీమ్ తినాలని ఉందమ్మా, దారిలో కొనిపెట్టి నన్ను ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు. వద్దు నాన్న సండే తెచ్చుకుందాం నాన్న అని చెప్పానంటే వినలేదు. ఆల్రెడీ వారు 4-5 డేస్ నుంచి అడుగుతున్నాడు, నేనే అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో ఈరోజు మాత్రం మొదలలేదు ఇంకా. సో పిల్లలు అడిగినవి కొన్ని కాదు అనలేం కదా. ఇంటికైతే తీసుకొచ్చాను కొనిపెట్టి ఐస్ క్రీమ్. మా చిన్నోడికి కూడా తీసుకొచ్చాను. వాడు ఒక పావుగంట ముందే వచ్చేసి ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాడు అనమాట. ఇక్కడ మేము వచ్చి రాగానే మైలోగడుకి ప్యాంపర్ చేయాలన్నమాట. సో పెద్దోడు వచ్చిన తర్వాత అక్కడ ఐస్ క్రీమ్ తినేసి స్నానానికి అయితే వచ్చాడు. వాడు స్నానం చేస్తున్నంతసేపు మా మైలోగడు ఇక్కడే ఉన్నాడు, వాడి కాపలా అనమాట. అండ్ నెక్స్ట్ నా పిల్లలకి నేను క్యారేజెస్ అవి వాళ్ళే క్లీన్ చేసుకోవడం నేనే నేర్పించేశాను వాళ్ళకి. ఎందుకు అంటే ఏ పనైనా, ఈ క్యారేజీలనే కాదు, ఏ పనైనా పిల్లలకి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చూసుకోవడం వరకే నా బాధ్యత. ఏ పేరెంట్స్ అయినా అలాగే అనుకుంటారు కదా, పిల్లలు ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పని. నాది అదే ఆలోచన. ప్రతి పని వాళ్ళతోనే నేను చేయిస్తాను. కంపల్సరీ వాళ్ళకి అలవాటు అవ్వాలి. ఆడపిల్లలే కాదు, ఈ రోజుల్లో మగపిల్లలకి ఎక్కువ అలవాటు చేయాలి. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండడం, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం ఈ రోజుల్లో వాళ్ళకి ఇంపార్టెంట్. నేను అది ఆలోచించే ప్రతి చిన్న పని కూడా నేను వాళ్ళతోనే చేయిస్తాను. మార్నింగ్ లేవగానే బెడ్షీట్స్ ఫోల్డ్ చేయడము, పిల్లోస్ ఎక్కడికి తీసి అక్కడ పెట్టడము, ఇవన్నీ నీట్గా పెట్టుకోవడం, అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా నేను పిల్లలతోనే చేయిస్తాను. నేను ఏది కూడా చెయ్యను అనమాట. ఒకవేళ మార్నింగ్ వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోయినా నేను అలాగే ఉంచేస్తాను. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళతోనే నేను చేయిస్తాను. అండ్ నెక్స్ట్ పిల్లలకి ఇక్కడ నేను ఫుడ్ అది ప్రిపేర్ చేస్తాను. షాప్కి వెళ్ళే ముందు నేను కర్రీస్ అన్నీ ప్రిపేర్ చేసేసి షాప్కి వెళ్తాను. రైస్ మాత్రం నేను 8 o'clock వచ్చిన తర్వాతే పెడతాను. ఎందుకు అంటే ఆల్రెడీ మధ్యాహ్నం లంచ్ వాళ్ళు చల్లగానే తింటారు, ఎలాగో ఒంటికి పట్టదు అది. సో ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు మంచి ఆకలి మీద ఉంటారు. ఆ టైంలో మనం రుచికరమైన భోజనం పెట్టకపోతే ఇంకెందుకు, అందుకని చెప్పని పిల్లలకి నేను 8 o'clock వచ్చిన తర్వాతే రైస్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. వాళ్ళు ఎలాగో 1/2 hour పడుతుంది భోజనం దగ్గర రావడానికి. వాళ్ళు క్యారేజీలు తోముకొని ఫ్రెష్ అయ్యి ఎక్కడెక్కడ సర్దుకుని అన్నీ చేసేసుకునేసరికి ఎలాగో 1/2 hour పడుతుంది. ఆ టైంలోపు రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది చేయడము. సో అందుకని వేడివేడిగా తింటారనమాట పిల్లలు. ఇక్కడ వాళ్ళ ఇద్దరికి నేను పెట్టేసి ఇద్దరిని పిలిచాను. ఇద్దరు వచ్చి అయితే తింటున్నారనమాట. సో ఇద్దరు తినేటప్పుడు మ్యాక్సిమం కబులు చెప్పుకొనివ్వను. ఎందుకు అంటే తినేది కొంచెమైనా ఒంటికి పట్టాలి అని చెప్పని ఇద్దరిని నేను మాట్లాడుకొనివ్వను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ ఏమన్నారంటే, ఎలాగో వాళ్ళకి రైస్ పెడుతున్నాగా, సో ఈరోజు నాకు దద్దోజనం చేసి పెట్టన్నారు, అందుకని జీడిపప్పు వేసేసి తాలింపు అయితే పెట్టేశాను. ఆ పని చేస్తుంటే ఈలోపు మాగేపప్పు పిల్లలకి చాలా ఇష్టం అనమాట. సో అది నేను కలిపి పెడితే ఇంకా ఇష్టము. అందుకని ఇద్దరికీ కూడా నేను మాగేపప్పు అయితే కలిపేసి ఇక్కడ తినిపించేస్తున్నాను అనమాట. చాలా ఇష్టంగా తిన్నారు అసలు. అలా పిల్లలు ఇష్టంగా తింటుంటే యాజ్ ఎ మదర్గా అది మనకి చాలా సాటిస్ఫాక్టరీగా ఉంటుంది కదా. సో అందుకే ఇక్కడ వాళ్ళకి అడిగిన వెంటనే లేదు అనకుండా తినిపించేసాను అనమాట. ఒక్కోసారి నా చేతిలో ఎక్కువ పని ఉంటే అసలు తినిపించను నేను. లేదు ఖాళీగా ఉన్నాను, ఓకే పర్వాలేదు, ఒక 5 to 10 minutes అనుకుంటే తినిపిస్తాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్కి అయితే నేను దద్దోజనం కూడా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు ఆయనకి పంపించాలి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి పిల్లలకి నేను తోడుపెట్టిన అన్నమే పెడతాను. ఎందుకంటే వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి. మధ్యాహ్నం దాకా వాళ్ళకి ఆకలికి ఆగాలి అంటే ఇదే బెస్ట్. అందుకని చెప్పని నేను తోడుపెట్టిన అన్నం మాత్రమే పిల్లలకి మార్నింగ్ 6:30కి బస్ ఎక్కే ముందు పెట్టేసి పంపిస్తాను. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ భోజనం చేసిన తర్వాత కూర్చుని వర్క్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారనమాట. వాళ్ళతో పాటు నేను కూర్చుని నెక్స్ట్ డే కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే వాళ్ళకి లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా, అందుకని చెప్పని అదైతే నేను ఇక్కడ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ మా పెద్దోడికి రాంగ్ వచ్చిందంట, అందుకని చెప్పని ఫీల్ అయిపోతున్నాడు వాడు. మళ్ళీ ఆ సమ్ అయితే కరెక్ట్ చేసుకున్నాడు. ఓకే కానీ ఇప్పుడు ఇదండి ఈ రోజుకి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.